మొబైల్ ఎలాంటి థింక్ అంటే ఇది కొంతమందిని దానికి అడిక్ట్ చేసుకొని అది ఒక బాస్ లా వాళ్ళని లీడ్ చేస్తూ ఉంటుంది, వాళ్ళ టైం వేస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ అదే కొంతమంది ఈ మొబైల్ ని వాళ్ళ కోసం పని చేయించుకుంటూ లిటరలీ కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు. సో ఈ వీడియోలో నేను మీకు మొబైల్తో ఎర్న్ చేయడానికి 10 ఇన్కమ్ ఐడియాస్ చెప్పబోతున్నాను. ఇవి జస్ట్ మీకు ఇన్కమ్ మాత్రమే కాదు, ఇవి మీ కెరియర్ అండ్ ఆన్లైన్ బిజినెస్ ఐడియాస్ కూడా. అంటే నెలకి 1 lakh ఎర్న్ చేయడం ఇందులో మీ ఫస్ట్ గోల్ అంతే. కానీ అక్కడే మీరు ఆగిపోరు, మీరు నెలకి లక్షలు సంపాదిస్తారు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇది కూడా క్లియర్ చేస్తున్నా, ఈ వీడియోలో నేను మీకు అలాంటి ఒక్క షార్ట్ కట్ కూడా చెప్పట్లేదు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఈ యాప్ ని రిఫర్ చేస్తే డబ్బులు వస్తాయని. ఎందుకంటే ఇలాంటి షార్ట్ కట్ వల్ల డబ్బులు రావు, కేవలం యూట్యూబర్ అండ్ క్రియేటర్స్ కి వ్యూస్ వస్తాయి అండ్ వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఈ వీడియోలో చెప్పే 10 ఇన్కమ్ ఐడియాస్ గురించి డీటెయిల్ గా తెలుసుకోండి. ఎందుకంటే ఏ ఐడియా ఎవరికి హెల్ప్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు. సో నా సజెషన్ ఏంటంటే వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా కొంచెం టైం పెట్టి ఈ 10 ఇన్కమ్ ఐడియాస్ గురించి డీటెయిల్ గా తెలుసుకోండి, చూడండి, అర్థం చేసుకోండి. లేదా ఫర్ యువర్ కన్వీనియన్స్ మీరు వీడియోని 1.25x లో కూడా పెట్టుకొని చూడొచ్చు. అండ్ ఈ కంప్లీట్ 10 ఐడియాస్ గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఏది సూట్ అవుతుంది అనేది చూడండి అండ్ దాని తర్వాత దాన్ని కన్సిస్టెంట్ గా ఫాలో చేయండి అండ్ మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు ఇలాంటి అమేజింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. సో లెట్స్ స్టార్ట్. నెంబర్ 1, వర్చువల్ అసిస్టెంట్. అసలు ఏమైందంటే కోవిడ్ లో కంపెనీస్ కి అలాంటి సిస్టమ్ ని క్రియేట్ చేయాల్సి వచ్చింది, అలాంటి టూల్స్ ని యూజ్ చేయాల్సి వచ్చింది ఎంప్లాయీస్ ఇంట్లో కూర్చొనే వర్క్ చేసేలా. అండ్ ఎప్పుడైతే కోవిడ్ తక్కువైందో అప్పుడు కంపెనీస్ అండ్ ఇండివిజువల్స్ రియలైజ్ అయ్యారు ఇలాంటి సిస్టమ్ క్రియేట్ అయినప్పుడు, ఇలాంటి మెథడ్ క్రియేట్ అయినప్పుడు, ఇలాంటప్పుడు ప్రతి చిన్న విషయం కోసం ఒక ఫుల్ టైం ఎంప్లాయీని ఎందుకు హైర్ చేసుకోవాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ లో ఒక డిజైనర్ ఉంది, పేరు సుజేన్. ఇప్పుడు సుజేన్ న్యూయార్క్ లో ఏదైనా అసిస్టెంట్ ని హైర్ చేసుకుంటే అక్కడ యావరేజ్ అసిస్టెంట్ పర్ అవర్ కి $25 చార్జ్ చేస్తారు. అంటే 2000 రూపీస్ పర్ 1 అవర్ కి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ సుజన్ తెలంగాణలో ఉన్న రాహుల్ అనే పర్సన్ కి తన ఈమెయిల్ వర్క్ ఇస్తే, ఈమెయిల్స్ మొత్తం హ్యాండిల్ చేయాలి అని చెప్తే ఇప్పుడు ఇక్కడ రాహుల్ 200 to 250 రూపీస్ పర్ అవర్ కి హ్యాపీగా చేస్తాడు. హైదరాబాద్ లో ఉన్న శ్వేతకి సర్వే వర్క్ చేయాలి అని చెప్తే ఈజీగా శ్వేత అప్పుడు 200 to 300 రూపీస్ లో ఈజీగా చేసేస్తుంది. అంటే సుజేన్ ఇలా 4 మెంబర్స్ ని కూడా తన అసిస్టెంట్ గా హైర్ చేసుకుంటే అప్పుడు కూడా తన వర్క్ మొత్తం 1000 రూపీస్ కి మాత్రమే అవుతుంది. తనకి ఆల్మోస్ట్ 50% మనీ సేవ్ అవుతాయి, అది కూడా జస్ట్ 1 అవర్ కి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇలా తనకి వీక్ కి అండ్ ఒక నెలకి ఎంత సేవ్ అవుతాయి అనేది. అందుకే చాలా మంది యుఎస్ లో, యూరోప్ లో, ఆస్ట్రేలియాలో వర్చువల్ అసిస్టెంట్స్ ని హైర్ చేసుకుంటారు. అంటే వాళ్ళ వర్క్ ని ఒక వ్యక్తి ఇంట్లో కూర్చొనే చేస్తాడు. అండ్ వాళ్ళ వర్క్ ని వేరే కంట్రీస్ లో ఇవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ కంట్రీస్ లో కన్నా మన ఇండియా లాంటి కంట్రీస్ లో కరెన్సీ వీక్ గా ఉంటుంది కాబట్టి. వర్చువల్ అసిస్టెంట్ ఒక 2021 మార్కెట్ క్యాపిటల్ చూస్తే $2000 మిలియన్ గా ఉంది. బట్ అదే 2028 వరకు ఇది $8600 మిలియన్ గా మారబోతుంది. అంటే ఇయర్ కి 22% యాన్యువల్ గ్రోత్ తో ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి దీనిలో స్కోప్ ఉంది. ఎవరైతే యంగ్ అయి ఉంటారో, వాళ్ళ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఇన్కమ్ ఐడియా అవబోతుంది. బికాస్ మీరు అసిస్ట్ చేస్తూ నేర్చుకుంటూ మనీ ఎర్న్ చేస్తారు. స్క్రీన్ పైన కనిపిస్తున్న టాప్ స్కిల్స్ లో మీరు వర్చువల్ అసిస్టెంట్ లా వర్క్ చేయొచ్చు. మీరు మీ చాయిస్ ని చూస్ చేసుకోండి, మీకు ఏది సూట్ అవుతుంది అనేది. మీరు పర్సనల్ అసిస్టెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారా? లైక్ ఫ్లైట్స్ బుకింగ్, టాస్క్ షెడ్యూల్ చేయడం, రిమైండర్స్ ఇవ్వడం, మీటింగ్స్ అరేంజ్ చేయడం. లేదా మీరు డిజిటల్ మార్కెటింగ్ లో అసిస్ట్ చేయొచ్చు, మీరు రీసెర్చ్ అసిస్టెంట్ లా వర్క్ చేయొచ్చు, మీరు ఒకరికి సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్ కి హెల్ప్ చేయొచ్చు, మార్కెటింగ్ లేదా క్లయింట్ రిలేషన్షిప్ కోసం మీరు అసిస్టెంట్ లా వర్క్ చేయొచ్చు. ఇప్పుడు మీ మైండ్ లో ఈ థాట్ రావచ్చు, అంతా ఓకే కానీ స్టార్ట్ ఎలా చేయాలి, క్లయింట్ ని ఎలా తెచ్చుకోవాలి అని. ముందైతే మీరు ఈ మార్కెట్ ప్లేస్ లో ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోండి, లైక్ అప్వర్క్ అండ్ ఫైవర్. ఇందులోకి వెళ్ళి మీరు వర్చువల్ అసిస్టెంట్ అని సెర్చ్ చేసి చూడండి ఎంత మందికి వర్చువల్ అసిస్టెంట్ ఒక అవసరం ఉంది అనేది మీకు తెలుస్తుంది. దీంతో పాటు ఫేస్బుక్ లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, లింక్డ్ఇన్ లో రిక్వైర్మెంట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు, అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీ ఎర్నింగ్ స్కోప్ అనేది మీ ఎక్స్పర్టీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్ లో 200 to 300 లేదా 500 పర్ అవర్ ఇచ్చే వర్క్ మీకు వస్తుంది. ఎలా అయితే మీ ఎక్స్పర్టీస్ ఇంక్రీజ్ అవుతాయో అలానే మీ ప్రైస్ రేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మీరు ఒక మంచి ఎక్స్పర్ట్ అయిన తర్వాత 1000 రూపీస్ టు 3000 రూపీస్ వరకు కూడా చార్జ్ చేయొచ్చు. నేను ఇక్కడ మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీలో చాలా మంది ఇప్పుడు క్లయింట్స్ కావాలి అంటూ వెతుకుతూ ఉంటారు. కానీ మీకు దొరికిన ఒక్క క్లయింట్ కి మీరు సాలిడ్ వర్క్ ఇవ్వండి, మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. దీంతో మీ కస్టమర్ ఆటోమేటిక్లీ మళ్ళీ మీకే వర్క్ ఇస్తారు అండ్ వాళ్ళే మిమ్మల్ని వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తారు. ఇలా రిపీటెడ్ గా వచ్చే క్లయింట్స్ ఇద్దరున్నా చాలు, యూ విల్ గెట్ యువర్ 1 lakh per month.
నెంబర్ 2 కంటెంట్ రైటింగ్. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను కొంతమంది యూట్యూబర్స్ కి కంటెంట్ రీసెర్చ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, స్క్రిప్ట్ రైటింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ గాయ్స్ అతను స్టార్టింగ్ లో ఫోన్ తోనే ఇవన్నీ చేసేవాడు. ఎందుకంటే మీరు ఫోన్ లో రాయగలరు అండ్ రీసెర్చ్ కూడా చేయగలరు. ఇన్ఫ్లుయెన్సర్స్ కి రీల్స్ కంటెంట్ రైటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అండ్ 20,000 to 30,000 రూపీస్ పర్ మంత్ రావడం స్టార్ట్ అయింది. నా ఫ్రెండ్ కంటెంట్ రైటింగ్ ని ఎక్స్పర్ట్ లెవెల్లో చేయడం స్టార్ట్ చేశాడు. నా ఫ్రెండ్ కి డిమాండ్ పెరిగింది. చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ అతని దగ్గరికి వచ్చారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. ఇలా చేస్తూ చేస్తూ అతను ఇప్పుడు మంత్లీ 1 lakh వరకు జస్ట్ కంటెంట్ రైటింగ్ తోనే ఎర్న్ చేస్తున్నాడు. ఇవాళ అతను ల్యాప్టాప్ కూడా కొనగలుగుతాడు, కానీ అతను ఫోన్ తోనే అన్ని మేనేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఫోన్ అతనికి హ్యాబిట్ లా మారింది కాబట్టి. ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే నా ఫ్రెండ్ ఇలా చెప్పలేదు నా దగ్గర ల్యాప్టాప్ లేదు అని, కానీ తన దగ్గర ఏదైతే ఉందో దాంతోనే అతను స్టార్ట్ చేశాడు. ఎందుకంటే కంటెంట్ డిమాండ్ డే బై డే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ప్రతి బ్రాండ్ కి, ప్రతి ప్రొఫెషనల్ కి, ప్రతి ఒక్కరికి వెబ్సైట్ కావాల్సి ఉంటుంది. వెబ్సైట్ కోసం కంటెంట్ కావాలి అండ్ ప్రెజెంట్ క్రియేటర్స్ మష్రూమ్ లా గ్రో అవుతున్నారు. ప్రతి క్రియేటర్ కి కంటెంట్ లో హెల్ప్ కావాల్సి ఉంది, రీసెర్చ్ లో హెల్ప్ కావాల్సి ఉంది, రీల్స్ కి హెల్ప్ కావాలి, ఒకరికి ఇన్స్టాగ్రామ్ ఒక పోస్ట్ కోసం హెల్ప్ కావాలి. ప్రతి బ్రాండ్, ప్రతి ప్రొఫెషనల్ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు, వాళ్ళకి కూడా కంటెంట్ కావాలి. ఎవరైతే ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా కంటెంట్ కావాలి. ఇది మీరు వినే ఉంటారు, కంటెంట్ ఈజ్ ద రియల్ కింగ్ అని. సో ఒకవేళ మీరు ఈ కంటెంట్ రైటింగ్ లో మీ ఎక్స్పర్టీస్ ని బిల్డ్ చేసుకుంటే అప్పుడు మీరు ఫోన్ తోనే ఈ వర్క్ చేయొచ్చు. కానీ ఎలా తెలుసుకుందాం. సో మీరు స్టార్టింగ్ లో ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ రాయడం స్టార్ట్ చేయకండి. ఐ మీన్ ఒకరు వచ్చి మిమ్మల్ని రీల్ కంటెంట్ రాయమంటే రాసేస్తారు, యూట్యూబ్ వీడియో కంటెంట్ రాయమంటే రాసేస్తారు, వెబ్సైట్ కంటెంట్ కావాలి అంటే రాసేస్తారు. ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. బట్ సెకండ్ మెథడ్ ఏంటంటే అది ముందు మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఏ కేటగిరీలో ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది, మీరు ఏ కేటగిరీలో కంటెంట్ రైటింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు అనేది. మీరు మీ ఇంట్రెస్ట్ లో స్పెషలైజేషన్ ని డిసైడ్ చేసుకోండి. నేను ఫైనాన్స్ పైన కంటెంట్ రాస్తాను, నేను జియో పాలిటిక్స్ పైన కంటెంట్ రాస్తాను, నేను ఫ్యాషన్ పైన కంటెంట్ రాస్తాను, నేను ఎంటర్టైన్మెంట్ లో మాత్రమే కంటెంట్ రాస్తాను, మోటివేషన్, కేస్ స్టడీ లేదా డాక్యుమెంటరీ, ఇలా దేనిలో అయినా మీరు కంటెంట్ రాయొచ్చు. మీ స్టార్టింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు అందులో మునిగిపోతారో, మీకు ఎక్స్పర్టైజ్ వస్తుందో, అప్పుడు మీ స్టైల్ డిఫరెంట్ గా ఉంటే, మీరు మీ కంటెంట్ రైటింగ్ లో ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఎవరి దగ్గర లేకపోతే, అప్పుడు మీరు చూస్ చేసుకున్న కేటగిరీలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి మీరు డిమాండ్ లా మారిపోతారు. దాంతో మీ ప్రైస్ ఒకేసారి పెరిగిపోతుంది. అండ్ ఇలా చేస్తూ చేస్తూ కొంతమంది బ్రాండ్ అయిపోతున్నారు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో. లైక్ మీకు ధ్రువ్ రాఠీ తెలిసే ఉంటాడు. ధ్రువ్ రాఠీ ఛానల్ ని ఇండియాస్ నెంబర్ 1 ఎడ్యుకేషనల్ ఛానల్ అంటారు. ధ్రువ్ రాఠీ కంప్లీట్ వీడియో రీసెర్చ్ విజేత అనే ఒక కంటెంట్ రైటర్ చేస్తాడు. చాలా ఫేమస్ క్రియేటర్స్ కూడా అతని దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు విజేత ఆ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ అని. సో కంటెంట్ రైటింగ్ కోసం క్లయింట్స్ ని ఎలా తెచ్చుకోవాలి. సపోజ్ ఒక క్రియేటర్ కి కంటెంట్ రైటర్ కావాలి అనుకోండి, అప్పుడు అతను ఎక్కడికి వెళ్తాడు? అతను ఫేస్బుక్ గ్రూప్స్ లోకి వెళ్తాడు, లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేస్తాడు, అప్వర్క్, ఫైవర్, ఫ్రీలాన్సర్ ఇలాంటి మార్కెట్ ప్లేసెస్ లో పోస్ట్ చేస్తారు. సో మీరు ఈ వెబ్సైట్స్ కి వెళ్ళి మీ ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోండి అండ్ చూడండి ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంది అనేది అండ్ అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత కూడా మీకు ఆపర్చునిటీ దొరకకపోతే దీన్ని ఆపేయాలి అని ఆలోచించడం మానేసి నాకు ఆపర్చునిటీ ఎందుకు దొరకట్లేదు అనేది, ఎక్కడ నేను తప్పు చేస్తున్నా, నేను స్టార్టింగ్ లో ప్రైస్ ఎక్కువ పెట్టానా, నేను పోర్ట్ఫోలియో సరిగా బిల్డ్ చేసుకోలేదా అనేది చూడండి. ఇలా దాన్ని వదిలేయకుండా దాన్ని అన్లాక్ చేయడానికి ట్రై చేయండి. కంటెంట్ రైటర్ స్టార్టింగ్ లో 20,000 to 50,000 వరకు పర్ మంత్ ఎర్న్ చేస్తారు. అండ్ దెన్ వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత అప్ టు 1 lakh ఈజీగా ఎర్న్ చేస్తారు. అండ్ 1 lakh అనేది మీ డెస్టినేషన్ కాదు, ఇది మీ జర్నీ. అండ్ ఇలా మీ బిజినెస్ ని స్కేల్ చేస్తారు, టీమ్ బిల్డ్ చేస్తారు అండ్ మీకోసం ఒక ప్యాసివ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా మీరు స్టార్టింగ్ లో మీ ఫోన్ తోనే చేయొచ్చు. నెంబర్ 3 మొబైల్ అఫిలియేట్ మార్కెటింగ్. మీరు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి వినే ఉంటారు, కానీ ఇవాళ నేను మీకు మొబైల్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్పబోతున్నాను. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మీరు చాలా రిలాక్స్ గా ఒక సోఫా పైన కూర్చొని ఉన్నారు, ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉన్నారు అండ్ సడన్ గా మీ ముందు ఒక పోస్ట్ వస్తుంది, దానిలో అలాంటి ఒక గ్యాజెట్ వస్తుంది, మిమ్మల్ని అది అట్రాక్ట్ చేస్తుంది. మీరు దాని ఫ్యూచర్స్ చూస్తారు, రివ్యూ చూస్తారు అండ్ పక్కన రాసి ఉంటుంది లింక్ బయోలో ఉంది అని. మీరు అనుకుంటారు నాకు ఈ గ్యాజెట్ కావాలి అండ్ నాకు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ నా కోసం లింక్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారని. నాకు ప్రొడక్ట్ గురించి చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ లింక్ కూడా ఇచ్చారు. మీరు లింక్ ని క్లిక్ చేస్తారు అండ్ బై చేస్తారు. ఎప్పుడైతే మీరు ఈ ప్రొడక్ట్ ని బై చేశారో అప్పుడు మీకోసం ఈ మొత్తం వర్క్ ఎవరైతే చేశారో, మీకోసం రివ్యూ ని క్రియేట్ చేసి వీడియో ఫార్మేట్ లో తీసుకువచ్చారో, మీకు లింక్ ని షేర్ చేశారో, అందులో వాళ్ళకి కమిషన్ వెళ్తుంది. అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ అఫిలియేట్ మార్కెటింగ్. ఒక ప్రొడక్ట్ ఉంది అండ్ ఒక కన్జ్యూమర్ ఉన్నాడు. ఈ ప్రొడక్ట్ గురించి ఒక మిడిల్ పర్సన్ కన్జ్యూమర్ కి చెప్పి బై చేపిస్తాడు అండ్ అప్పుడు ఆ మిడిల్
పర్సన్ కి కమిషన్ వస్తుంది. అఫిలియేట్ మార్కెటింగ్ చాలా ఓల్డ్ ఇన్కమ్ సోర్స్, ఆల్రెడీ చాలా మంది దీనిలో ఎర్న్ చేస్తున్నారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే పీపుల్ ఇప్పుడు డెస్క్టాప్ కన్నా మొబైల్ లోకి ఎక్కువ మూవ్ అవుతున్నారు, మొబైల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఇలాంటప్పుడు మొబైల్ అఫిలియేట్ మార్కెటింగ్ యొక్క స్కోప్ చాలా పెరిగిపోయింది. మొత్తం వరల్డ్ లో ఆల్మోస్ట్ 700 crores పీపుల్ దగ్గర మొబైల్ అనేది ఉంది. అండ్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది డిజిటల్ వర్క్, అంటే మీరు ఇండియాలో ఉన్నా కూడా వేరే కంట్రీని కూడా టార్గెట్ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని మీ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు మీ ఇన్కమ్ కూడా ఇండియన్ రూపీస్ లో మాత్రమే కాకుండా డాలర్స్ లో కూడా అవుతుంది. జనరల్ గా 3 మెథడ్స్ ఉంటాయి అఫిలియేట్ మార్కెటింగ్ నుండి ఎర్న్ చేయడానికి. ఫస్ట్, కాస్ట్ పర్ యాక్షన్, CTA అంటాం. అంటే మీరు ఇచ్చిన లింక్ ని ఎవరైనా క్లిక్ చేసి బై చేస్తే మీకు కమిషన్ వస్తుంది. సెకండ్, కాస్ట్ పర్ లీడ్. కొన్ని కంపెనీస్ కి కేవలం లీడ్స్ మాత్రమే కావాలి, వాళ్ళే మాట్లాడుకుంటారు అండ్ వాళ్ళే మీరు ఇచ్చిన లీడ్స్ ని కన్వర్ట్ చేసుకుంటారు అండ్ మీకు పర్ లీడ్ కి కమిషన్ ఇస్తారు. థర్డ్, కాస్ట్ పర్ ఇన్స్టాల్. సపోజ్ ఏదైనా ఒక యాప్ ఉంది, మీరు చెప్పడం వల్ల ఒకరు ఇన్స్టాల్ చేసుకుంటే పర్ ఇన్స్టాల్ కి మీకు కమిషన్ వస్తుంది. స్టార్టింగ్ లో ఇది చేయడం చాలా కష్టమయ్యేది, కానీ ఇప్పుడు కొన్ని మార్కెట్ ప్లేసెస్ వచ్చాయి, అక్కడ మీకు అన్ని అఫిలియేట్ వెబ్సైట్స్ ఒక ప్రొడక్ట్ లింక్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మొబైల్ ఫ్రెండ్లీ, మొబైల్ తోనే అప్లై చేసుకోవచ్చు అండ్ అఫిలియేట్ కమిషన్ ని ఎర్న్ చేయొచ్చు. నేను మీకు ఇక్కడ లిస్ట్ ని షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్, మీరు ఇందులోకి వెళ్ళి చెక్ చేయొచ్చు అండ్ అప్లై చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ స్పెషల్ టిప్ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ లో కూడా షాప్ అనే న్యూ ఫీచర్ వచ్చింది. సో మీరు షార్ట్స్ ఆర్ లాంగ్ వీడియోస్ చేస్తూ కూడా ఎర్న్ చేయొచ్చు అండ్ అది కూడా మీకు యూజ్ కమిషన్ వస్తుంది. మీరు ఏదైనా ఒక పర్టికులర్ ప్రొడక్ట్ గురించి వీడియో ఆర్ షార్ట్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఆ ప్రొడక్ట్ ని ఆ వీడియోలో ట్యాగ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు 1 minute లో ఒక చిన్న ఐడియా కూడా ఇస్తాను. సపోజ్ మీరు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ని క్రియేట్ చేశారు అండ్ మీరు అందులో ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రీల్ ని క్రియేట్ చేశారు. అప్పుడు మీరు ఆ ప్రొడక్ట్ ని బయోలో ట్యాగ్ చేయండి. ఇలా ప్రొడక్ట్ బేస్డ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేయొచ్చు అండ్ ప్రెజెంట్ ఇవి చాలా ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి, మిలియన్స్ లో వ్యూస్ కూడా వస్తాయి. అండ్ మీరు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ని క్రియేట్ చేసి మీ ఫాలోవర్స్ ని అందులోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు అండ్ డైలీ మీ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయొచ్చు. సో వాటి ద్వారా కూడా మీకు కమిషన్ వస్తుంది. నెంబర్ 4, SMM, సోషల్ మీడియా మేనేజ్మెంట్. ప్రతి ఒక్క సెకండ్ కి యావరేజ్లీ 8 సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రెజెంట్ టోటలీ 570 crore పీపుల్ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ అయిపోయింది. ఇందులో 500 crores పీపుల్ ఉన్నారు. ప్రతి ఎంటర్ప్రెనర్ సోషల్ మీడియాలో బ్రాండ్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. డాక్టర్స్ ఇప్పుడు రీల్స్ పెడుతున్నారు, వాళ్ళ ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. లాయర్స్ వాళ్ళ ప్రొఫైల్ ని సోషల్ మీడియాలో బిల్డ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో గ్రో అవ్వాలి అనుకుంటున్నారు. సో ఎవరైతే ఈ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి నీడ్ ఉంది, బట్ లేనిది ఏంటంటే టైం. అండ్ ఇదే టైం మీకోసం ఆపర్చునిటీ అవబోతుంది. మీరు వాళ్ళ కోసం కంటెంట్ ప్లాన్ చేయొచ్చు, లైక్ టాపిక్ ఐడియాస్, సోషల్ మీడియా కమెంట్స్ ని హ్యాండిల్ చేయడం, రిపిటేషన్ మేనేజ్ చేయడం, ఎప్పుడు ఏ పోస్ట్ వెళ్తుంది అనేది స్కెడ్యూల్ చేయడం, సోషల్ మీడియా క్యాలెండర్ ని మెయింటైన్ చేయడం, వీడియో కంటెంట్ ఏంటి, పోస్ట్ కంటెంట్ ఏంటి, యూజర్ నుంచి లీడ్స్ వస్తే వాటిని మేనేజ్ చేయడం, కస్టమర్స్ ని ఎంగేజ్ చేసి బిజినెస్ లోకి కన్వర్ట్ చేయడం. ఇలా చాలా పెద్ద స్కోప్ ఉంది అండ్ చాలా మంది ఇది చేస్తున్నారు కూడా. అండ్ వీటిని మేనేజ్ చేయడానికి మీ ఫోన్ సరిపోతుంది. మొత్తం టూల్స్ ఫోన్ లోనే ఉంటాయి అండ్ మీరు వర్క్ అంతా ఫోన్ తోనే హ్యాండిల్ చేయొచ్చు. క్యాన్వా టూల్ లో మీరు పోస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇన్షాట్ అనే యాప్ ఉంది, దీనిలో మీరు వీడియోస్ ఎడిట్ చేయొచ్చు. వాళ్ళకి జస్ట్ బేసిక్ ఎడిటింగ్ సరిపోతుంది. బఫర్ అనే యాప్ తో మీరు కంప్లీట్ సోషల్ మీడియా క్యాలెండర్ ని హ్యాండిల్ చేయొచ్చు. ఈ టూల్స్ లో మీరు బేసిక్ ఐడియా తెలుసుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు. మీలో చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు, సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేయాలంటే చాలా స్కిల్స్ ఉండాలి అని. రైటింగ్ స్కిల్స్ ఉండాలి, వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి, గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ ఉండాలి, అనలిటికల్ థాట్ ప్రాసెస్ ఉండాలి అని. నేను పాస్ట్ 1 year నుండి సోషల్ మీడియాలో ఉన్నాను. నా ఓన్ సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడంతో పాటు నేను వేరే క్లయింట్స్ కి కూడా సర్వీస్ చేశాను. ఇవన్నీ చేయడానికి ఇన్ని స్కిల్స్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఒక్క స్కిల్ మాత్రం ఉండాలి, అదే క్యూరియాసిటీ. ఎలా నేను నా క్లయింట్ కి రీచ్ ఇవ్వగలను, ఆ ఐడియాని ఆలోచించడంలో క్యూరియాసిటీ కావాలి. టూల్స్ బేసిక్ థింగ్స్ అంతే. ఎలా అయితే మీ స్కిల్ ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తారో అలా మీరు బిజినెస్ ని స్కేల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మీలో చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది, అసలు ఇప్పుడు క్లయింట్స్ ని ఎలా వెతకాలి అని. ముందైతే ఇందులో నుండి మీరు ఎస్ ని తీసివేయండి. స్టార్టింగ్ లో క్లయింట్స్ కాదు, ఒక్క క్లయింట్ కావాలి. అలాంటి క్లయింట్ కావాలి, అతను స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాడు, బిగినర్ లెవెల్లో ఉన్నాడు. అతనికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేయండి, అతన్ని సోషల్ మీడియాలో గ్రో చేయండి. ఇలా చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్లీ ఇంకా వేరే క్లయింట్స్ వస్తారు. లేదా ఒకే క్లయింట్ దగ్గర మీకు అంత స్కోప్ ఉండొచ్చు, మీకు అతను మంత్లీ ఇన్కమ్ కూడా ఇవ్వచ్చు. ఇలా చేస్తూ చేస్తూ మీ బిజినెస్ స్కేల్ చేయండి, టీమ్ బిల్డ్ చేసుకోండి అండ్ మెల్లమెల్లగా మీరే ఒక సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు. నెంబర్ 5, ఈ బుక్ రైటింగ్.
ఈ బుక్స్ మార్కెట్ క్యాపిటల్ ఎంతంటే ఆల్మోస్ట్ $17 బిలియన్ అండ్ ఇది 2029 వరకు $21 బిలియన్ అవబోతుంది. అండ్ ఇండియన్ ఈ బుక్ మార్కెట్ సైజ్ విషయానికి వస్తే $528.9 మిలియన్ గా ఉంది. ఈ బుక్ రైటింగ్ ఒక డిజిటల్ మెథడ్. ఇందులో మీరు రాసిన కంటెంట్ ని ఒక బుక్ ఫార్మేట్ లో పబ్లిష్ చేస్తారు. మీరు మీ మొబైల్ తోనే కంటెంట్ ని రాయొచ్చు. అండ్ మొబైల్ లోనే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి, లైక్ అమెజాన్ కిండల్. ఇది డైరెక్ట్ పబ్లిషింగ్ ప్లాట్ఫామ్. ఈ వెబ్సైట్స్ కి వెళ్లి మీరు మీ కంటెంట్ ని ఒక బుక్ ఫార్మేట్ లో పబ్లిష్ చేయొచ్చు. ఒక్కసారి హార్డ్ వర్క్ చేసి బుక్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ దాన్ని మార్కెట్ చేయడానికి మీరు చాలా టూల్స్ యూజ్ చేయొచ్చు, లైక్ సోషల్ మీడియాని యూజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. ఒక్కసారి కష్టపడతారు, రిటర్న్ ప్యాసివ్ గా వస్తూనే ఉంటుంది. బుక్స్ రాయడానికి కూడా మీరు AI ని యూజ్ చేయొచ్చు. దీనిలో మీకు చాట్ GPT చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బుక్ రాసాక కవర్ కోసం క్యాన్వాని యూజ్ చేయొచ్చు. ఇలా ప్రతి ఒక్క టూల్ గురించి మీరు ముందు ఐడియా తెచ్చుకోండి, దెన్ స్టార్ట్ చేయండి. అండ్ ఇప్పుడు ఒక రఫ్ ఐడియా ఇస్తా. మీరు ఒక బుక్ ని పబ్లిష్ చేశారు, బుక్ ప్రైస్ 99 రూపీస్ పెట్టారు. అండ్ మీరు ఈ బుక్ ని మంత్లీ ఒక 1000 మెంబర్స్ కి సేల్ చేయగలిగితే మీ ఇన్కమ్ 99,000 అవుతుంది. అండ్ పబ్లిషింగ్ అండ్ మార్కెటింగ్ కాస్ట్ ని తీసేసిన తర్వాత కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 50,000 వరకు ఇన్కమ్ అవుతుంది. నంబర్ 6, రీసెంట్ గా నా ఫ్రెండ్ మ్యారేజ్ అయింది. అప్పుడు మేము వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ కోసం ఒక స్టూడియోని కాంటాక్ట్ అయ్యాం. అప్పుడు మాకు ఒక ప్రపోజల్ వచ్చింది 9:16 వీడియోగ్రఫీ అని. అప్పుడు మేము అతన్ని ఏంటిది అని అడిగినప్పుడు అతను చెప్పాడు, ప్రజెంట్ ఇది చాలా డిమాండ్ లో ఉంది. వెడ్డింగ్ వీడియోస్ తో పాటు వాళ్ళకి రీల్స్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. వెడ్డింగ్స్ తో పాటు స్టోరీస్ ని కూడా పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా చాలా మంది వాళ్ళ వెడ్డింగ్ ని 9:16 రేషియోలో కవర్ చేయమని చెప్తారు. అంటే వెడ్డింగ్ ని సోషల్ మీడియాకి అకార్డింగ్ కవర్ చేయడం. అండ్ నేను ఎప్పుడైతే నెక్స్ట్ దీని గురించి కొంచెం రీసెర్చ్ చేశాను, అప్పుడు నాకు తెలిసింది సోషల్ మీడియా వల్ల వీడియో ఎడిటర్స్ కి, వెడ్డింగ్ వీడియోగ్రాఫర్స్ కి 3x ఇన్కమ్ పెరిగింది. మనందరికీ తెలుసు ఇండియాలో మ్యారేజెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది. అండ్ మన వెడ్డింగ్ ని సోషల్ మీడియాలో చూపించడం కూడా ఇప్పుడు అంతే ఇంపార్టెంట్ గా మారింది. మీరు ఇలా చాలా రీల్స్ ని కూడా చూసింటారు ఈ వెడ్డింగ్ రిలేటెడ్. సో మీకు ఇందులోనే ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. అండ్ అదే మొబైల్ తో వీడియోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ. మొదట్లో DSLR తో చాలా మంచి ఫొటోస్ వచ్చేవి, కానీ ఇప్పుడు అందరూ కూడా ఫోన్ లోకే షిఫ్ట్ అవుతున్నారు. అండ్ ఫోన్ తోనే మీ ఇన్కమ్ జనరేషన్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ అవుతుంది. మీరు ఇందులో ఎక్స్పర్టైజ్ ని తెచ్చుకోవాలి. మొబైల్ తో ఏ యాంగిల్ లో ఫోటో తీస్తే బాగా వస్తుంది అనేది. తీసిన ఫొటోస్ ని మీరు ఎన్హాన్స్ చేయడానికి లైట్ రూమ్ ఆర్ స్నాప్సీడ్ అనే యాప్స్ ని యూజ్ చేయొచ్చు. వీటిని యూజ్ చేయడం నేర్చుకోవాలి. చిన్న చిన్న ట్రిక్స్ మీకు యూట్యూబ్ లోనే దొరుకుతాయి, వాటిని నేర్చుకోండి. అప్పుడు మీరు ఒక మంచి వీడియో ఆర్ ఫోటో షూట్ చేయగలుగుతారు. దీన్ని మీరు పార్ట్ టైం గా స్టార్ట్ చేయొచ్చు. మీరు మీ కాలేజ్ లో ఉన్నా కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే మీరు వీకెండ్స్ లో చేయొచ్చు. దీన్ని స్టార్ట్ చేయడానికి మీ దగ్గరలో ఉన్న ఏదైనా వెడ్డింగ్ స్టూడియో దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు. ఏదైనా వెడ్డింగ్ ని కవర్ చేయడానికి వస్తే ఈ మొబైల్ ఫోటోగ్రఫీని కూడా యాడ్ చేయమని. మేము డెడికేటెడ్ రీల్స్ కూడా క్రియేట్ చేస్తాం, వర్టికలీ కవర్ చేస్తాం. అప్పుడు వాళ్ళు డెఫినెట్లీ ఒప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి చేయాల్సింది ఏం లేదు, మొత్తం మీరే చేస్తారు. అండ్ అతనికి కొంచెం కమిషన్ కూడా వస్తుంది. సో ఇలాంటి ఐడియాస్ విన్నప్పుడు మీలో చాలా మందికి అనిపిస్తుంది ఎవరు వెళ్తారు ఏదైనా సింపుల్ ఐడియాని చూసుకుందామని. కానీ ఇలా చేస్తే మీరు ఏమి చేయలేరు. అలాగే చిన్న స్టెప్ తీసుకోకపోతే పెద్ద ఆపర్చునిటీ అస్సలు రాదు. సో స్టార్ట్ చేయండి. నంబర్ 7, డ్రాప్ షిప్పింగ్. డ్రాప్ షిప్పింగ్ కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒకవేళ మీకు తెలియకపోతే సింపుల్ గా అర్థం చేసుకోండి. మీరు ఒక ప్రోడక్ట్ ని సేల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ మీది కాదు. ఆ ప్రోడక్ట్ పైన ఏ కంపెనీ లోగో కూడా ఉండదు. మీరు ఆ ప్రోడక్ట్ ని సేల్ చేస్తారు. ఆర్డర్ వస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న సప్లయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్లీ మీ ప్రోడక్ట్ ని కస్టమర్ కి పంపిస్తారు. ఇందులో మీరు స్టాక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఇన్వెంటరీ అవసరం లేదు. ఇది డ్రాప్ షిప్పింగ్ ఒక కాన్సెప్ట్. మీరు ముందు మార్కెట్ లో రీసెర్చ్ చేస్తారు. మార్కెట్ డిమాండ్ ఏముంది, ట్రెండింగ్ ప్రోడక్ట్ ఏంటి అనేది. సెకండ్, మీరు ఒక మంచి సప్లయర్ ని వెతుకుతారు. నెక్స్ట్ మీరు ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేస్తారు అండ్ ఆ ప్రోడక్ట్ ని యాడ్ చేస్తారు. ఆ వెబ్సైట్ కి మీరు ట్రాఫిక్ ని పంపిస్తారు, యాడ్స్ ని రన్ చేస్తారు. లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటే దాని ద్వారా ఆ వెబ్సైట్ కి ట్రాఫిక్ ని పంపిస్తారు అండ్ ఆర్డర్ వస్తుంది. అండ్ సప్లయర్ కి ఆర్డర్ డీటెయిల్స్ మీరు పంపిస్తారు. ఇప్పుడు సప్లయర్ మొత్తం దాన్ని హ్యాండిల్ చేస్తాడు అండ్ మీ మార్జిన్ మీకు ఇస్తాడు. ఇందులో మీరు ఒక మిడిల్ మ్యాన్ లా ఉంటారు. దీనిలో చాలా స్కోప్ ఉంది. డ్రాప్ షిప్పింగ్ ని చెయ్యాలి అనుకుంటే మీరు ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ మీకు వెబ్సైట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అండ్ మార్కెట్ లో మంచి సప్లయర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాడ్స్ రన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్ నుంచే నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎస్ నేను స్టార్ట్ చేస్తా అనుకుంటే స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్. ట్రస్ట్ మీ, ఇది మీ లైఫ్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది. ఎస్ మీరు దీన్ని ఫోన్ లో చేయడం అంత సింపుల్ కాదు, కానీ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఈ ఐడియా మీకోసం చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే దీన్ని వెంటనే స్టార్ట్ చేయండి. నంబర్ 8, యూట్యూబ్ ఆటోమేషన్. మీలో చాలా మందికి దీని గురించి
తెలిసి ఉండకపోవచ్చు. సింప్లీ మీకు కాన్సెప్ట్ ని అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మీరు కొన్ని వీడియోస్ ని క్రియేట్ చేస్తారు, అది కూడా వితౌట్ ఫేస్. ఇలాంటప్పుడు మీకు కెమెరా అవసరం లేదు. వీడియోస్ మీరు ఓన్ గా క్రియేట్ చేయొచ్చు లేదా అవుట్ సోర్స్ చేయొచ్చు, అంటే వేరే వాళ్ళతో కూడా క్రియేట్ చేయించవచ్చు. మీరు ఇందులో ప్రతి విషయాన్ని కూడా అవుట్ సోర్స్ చేయొచ్చు. లైక్ స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్ టైంలో యూజ్ చేసే వీడియో ఆర్ ఇమేజ్ ఫుటేజెస్, టూల్స్, ఇలా అన్ని కూడా అవుట్ సోర్స్ చేయొచ్చు. మీరు ఇన్యాక్టివ్లీ ఇన్వాల్వ్ అవుతూ కూడా మెథడ్ తో మంచి ఎర్నింగ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ చేస్తున్న ఎగ్జాంపుల్స్ చూపిస్తా చూడండి. ఇంగ్లీష్ లో బ్రెయినీ డోస్ అనే ఒక ఛానల్ ఉంది. ఈ ఛానల్లో పాపులర్ వీడియోస్ లోకి వెళ్ళి చూస్తే ఈ వీడియోకి 12 మిలియన్ వ్యూస్ ఉన్నాయి, అండ్ ఈ వీడియోకి 10 మిలియన్ వ్యూస్ ఉన్నాయి, అండ్ ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి, వాటికి మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు అనొచ్చు ఈ ఛానల్స్ ఇంగ్లీష్ లోనే ఉన్నాయి, ఇవి మన తెలుగు లాంగ్వేజ్ లో వర్కౌట్ అవ్వకపోతే ఏంటి అని. ఎస్, మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా మీరు దీన్ని స్టార్ట్ చేయొచ్చు. మీలో చాలా మందికి థింక్ డీప్ అనే ఛానల్ తెలిసే ఉంటుంది. ఈ ఛానల్ కూడా ఒక ఫేస్లెస్ ఛానల్, అండ్ థింక్ డీప్ ఓనర్ కి ఇలా ఒకటే కాదు మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి. లైక్ తెలుగు వండర్స్, మిస్టర్ తెలుగు, యశస్వి థాట్స్, ఇంకా చాలా ఉండొచ్చు, బట్ నాకు ఇవి మాత్రమే దొరికాయి. సో వీటన్నిటిలో కామన్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఫేస్లెస్ ఛానల్స్. సో మీరు కూడా యూట్యూబ్ ఆటోమేషన్ బిజినెస్ లో ఒకే ఛానల్ కాదు మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేయొచ్చు విత్ మల్టిపుల్ నిచెస్, అండ్ ప్రతి ఛానల్ ని కూడా మీరు అవుట్ సోర్స్ చేయొచ్చు. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ముందు ఒక ఛానల్ ని స్టార్ట్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. దెన్ ఎర్నింగ్ స్టార్ట్ అయ్యాక సెకండ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఇలా మల్టిపుల్ ఛానల్స్ ని స్టార్ట్ చేయొచ్చు అండ్ యూట్యూబ్ ఆటోమేషన్ బిజినెస్ ని స్కేల్ చేయొచ్చు. నెంబర్ 9, ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ బిజినెస్. మీరు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ని బిల్డ్ చేస్తారు. థీమ్ పేజ్ అంటే ఒక కేటగిరీలో ఉన్న పేజ్, లైక్ ఫిట్నెస్, టెక్, ఎంటర్టైన్మెంట్, ఇలా ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ ని బిల్డ్ చేయడం ఇప్పుడు అంత కష్టమైతే కాదు. దీంట్లో కూడా మీరు ప్రతి దాన్ని అవుట్ సోర్స్ చేయొచ్చు. మీరు ఏదైతే కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో ఆల్రెడీ ఏవైతే పేజెస్ ఉంటాయో వాళ్ళు అప్లోడ్ చేసే రీల్స్ లో ఏ రీల్ వైరల్ అవుతుంది అనేది నోటీస్ చేయండి, అండ్ అక్కడ నుండి ఇన్స్పైర్ అయ్యి సేమ్ అలాంటి కంటెంట్ ని క్రియేట్ చేయండి, మీ పేజ్ లో అప్లోడ్ చేయండి. దీనికి ఒక బెస్ట్ ఐడియా చెప్తాను. సింప్లీ మీ కేటగిరీలో ఉన్న ఏదైనా అదర్ పేజెస్ ని సెలెక్ట్ చేసుకోండి. లైక్ హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న పేజెస్ ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అదే కంటెంట్ ని మన తెలుగులోకి కన్వర్ట్ చేయండి. ఇలా చేసి రీల్స్ ని పోస్ట్ చేయండి, అండ్ దీంతో ఎలాంటి కాపీ రైట్స్ కూడా రావు, అండ్ దీన్ని కాపీ పేస్ట్ కూడా అనరు, బికాస్ మీరు అక్కడ ఇన్స్పైర్ అవుతున్నారు. కాపీ పేస్ట్ అంటే సేమ్ అదే వీడియోని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అప్లోడ్ చేయడం, బట్ ఇక్కడ మనం అది చేయట్లేదు. సో ఇలా చేస్తూ ఉంటే మీ పేజ్ కి ఫాలోవర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. వన్స్ మీ పేజ్ ఒక రెస్పెక్టబుల్ ఫాలోవర్స్ ని రీచ్ అయ్యాక లైక్ 10K, 30K, 50K, 1 lakh, ఇప్పుడు మిమ్మల్ని కొన్ని బ్రాండ్స్ రీచ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, అండ్ మీ ఎవ్రీ రీల్, పోస్ట్, స్టోరీకి వాళ్ళు మీకు పే చేస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ని మీ అకౌంట్ ద్వారా ప్రమోట్ చేస్తారు కాబట్టి. అండ్ ఎవ్రీ పోస్ట్ ఆర్ రీల్ కి మీరు ఈజీగా 10,000 నుండి 1 lakh వరకు కూడా చార్జ్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ ఫాలోవర్స్. ఎంత ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే అంత ఎక్కువ చార్జ్ చేయొచ్చు. ఇలా మీరు మల్టిపుల్ పేజెస్ ని గ్రో చేసి దీన్ని మీకోసం ఒక ప్యాసివ్ ఇన్కమ్ బిజినెస్ ఐడియా లాగా స్కేల్ చేసుకోవచ్చు. కేవలం ప్రమోషన్ ద్వారానే కాదు, మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసి కూడా మంచి ఎర్నింగ్ చేయొచ్చు. నెంబర్ 10, నెక్స్ట్ మెథడ్ ఏంటంటే దీంతో మీరు మీ మొబైల్ని యూజ్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, అండ్ అదే ఆన్లైన్ కోచింగ్. ఇవాటి నుండి ఒక 10 years బ్యాక్ టీచర్స్ అండ్ కోచెస్ ని వాళ్ళ బ్యాచ్ ఐడెంటిఫై చేసేది, ఒక కాలేజ్ ఆర్ స్కూల్ ఐడెంటిఫై చేసేది. కానీ మొబైల్ అండ్ ఇంటర్నెట్ ఆ పవర్ ని ఇచ్చింది. ఒకరు ఢిల్లీలో ఉన్న, జైపూర్ లో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న, విజయవాడలో ఉన్న, వాళ్ళ దగ్గర పాన్ ఇండియాకి యాక్సెస్ ఉంది. వాళ్ళు ఏదైనా నేర్పించడంలో ఎక్స్పర్ట్ అయితే వాళ్ళు ఆన్లైన్ టూల్స్ ని యూజ్ చేసి ఇండియాలో ఉన్న ఎవరికైనా నేర్పించవచ్చు. ఇప్పుడు మీ మైండ్ లో రావచ్చు, నేనైతే కోచ్ కాదు, టీచర్ కాదు, నేను దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని. నేను మీకు దీనికి సొల్యూషన్ ఇస్తాను. మీరు ముందు మార్కెట్ లో అలాంటి ఒక ప్రాబ్లమ్ ని వెతకండి. దాన్ని అందరూ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రాపర్ సోర్స్ లేదు దాన్ని నేర్చుకోవడానికి. దానికోసం వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు, అండ్ మీకు దానిలో ఇంట్రెస్ట్ కూడా ఉంది. అండ్ ఎవరైతే ఇది చేయాలి అనుకుంటారో వాళ్ళు కేవలం మనీ కోసం మాత్రమే కాదు, పీపుల్ కి వాల్యూ ప్రొవైడ్ చేసేలా ఉంటేనే సక్సెస్ అవుతారు. వాల్యూ ఉంటేనే పీపుల్ మీ కోర్స్ ని బై చేస్తారు. ఒక ప్రాబ్లమ్ ని వెతకండి, దాన్ని మీరు జెన్యూన్ గా సాల్వ్ చేయగలుగుతారా అనేది చూడండి. ఇప్పుడు వెంటనే ఎలా పడితే అలా కోర్స్ ని క్రియేట్ చేయకండి. ముందు ఆ సబ్జెక్ట్ కోసం నేర్చుకోండి, మీ ఎక్స్పర్టైజ్ ని తెచ్చుకోండి. మీ నాలెడ్జ్, మీ ఎక్స్పర్టైజ్, మీ సొల్యూషన్స్ అది పీపుల్ కి ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేలా ఉండాలి. ఇప్పుడు నేను మీకు పెద్ద ప్రాబ్లమ్ ని వెతకండి అని చెప్పట్లేదు, ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ ని వెతకండి. దాన్ని మీరు 1 or 2 months లోనే ఎక్స్పర్టైజ్ చేయగలుగుతారు. మీరు ఏదో ఒకటి తీసుకోండి, లైక్ మార్నింగ్ త్వరగా ఎలా మేల్కోవాలి. దీన్ని సాల్వ్ చేయడానికి మీరే మార్నింగ్ స్వయంగా లేవడం స్టార్ట్ చేయండి. అలా చాలా మంది ఉన్నారు, మార్నింగ్ లేవాలి అనుకుంటారు కానీ వాళ్ళు లేవలేకపోతారు. వాళ్ళకి మీరు మీ కోర్స్ ని సేల్ చేయొచ్చు. టైం మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్, వీడియో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్, ఇలా చాలా ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్ లో కూడా మీకు స్కోప్ ఉంది. దానికోసం ముందు మీరు నేర్చుకోండి, దానిలో ఎక్స్పర్ట్ అవ్వండి, దెన్ కోర్స్ ని బిల్డ్ చేయండి.
అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక బోనస్ ఐడియా కూడా చెప్పబోతున్నాను. అండ్ ఇది ప్రజెంట్ ఆన్లైన్ ఎర్నింగ్ మార్కెట్ ని రూల్ చేస్తుంది. అండ్ అదే డ్రాప్ సర్వీసింగ్. మనం డ్రాప్ షిప్పింగ్ గురించి తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు నేను మీకు చెప్పేది డ్రాప్ సర్వీసింగ్ గురించి. అసలు డ్రాప్ సర్వీసింగ్ అంటే ఏంటి? కార్తిక్ కి తన కేఫ్ కోసం ఒక వెబ్సైట్ కావాలి. అతనికి ఇప్పుడు కోడింగ్ అయితే రాదు. అతను ఇప్పుడు ఫైవర్ లాంటి మార్కెట్ ప్లేస్ కి వెళ్తాడు, ప్రియాతో కాంటాక్ట్ అవుతాడు. అండ్ ఇక్కడ ప్రియా ఎవరైతే ఉన్నారో తను ఇక్కడ వెబ్ డెవలపర్ కాదు, కానీ తను కార్తిక్ దగ్గర నుండి ప్రాజెక్ట్ ని తీసుకుంది. తను చెప్పింది, మీకోసం వెబ్సైట్ బిల్డ్ చేస్తాను, దానికోసం 30,000 రూపీస్ చార్జ్ చేస్తాను అని. కార్తిక్ ఇప్పుడు ప్రియాకి 30,000 రూపీస్ ఇస్తాడు. ప్రియా ఇప్పుడు 30,000 నుండి 20,000 రాహుల్ కి ఇస్తుంది. అతను ఒక వెబ్ డెవలపర్, అతను వెబ్సైట్ క్రియేట్ చేస్తాడు. అండ్ ఇది డ్రాప్ సర్వీసింగ్ ఒక మోడల్. దీనిలో మీరు క్లయింట్స్ కి సర్వీస్ ని ఆఫర్ చేస్తారు. అండ్ మీరు వర్క్ చేయరు, ఫ్రీలాన్సర్స్ తో వర్క్ చేపిస్తారు, లేదా ఏదైనా ఒక ఏజెన్సీని హైర్ చేసుకుంటారు. అండ్ మధ్యలో మీరు కమిషన్ ని తీసుకుంటారు. ఇలా చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, వెబ్సైట్ డెవలపర్స్ ఉన్నారు, వీడియో ఎడిటర్స్ ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర క్లయింట్స్ లేరు. వాళ్ళకి మార్కెటింగ్ చేయడం రాదు. సో మీరు మార్కెటింగ్ ని చేసి క్లయింట్స్ ని తెచ్చుకుని వర్క్ వీళ్ళతో చేపిస్తారు. ఇందులో మీరు ఒక మిడిల్ పర్సన్ లో ఉండి యూజ్ ఇన్కమ్ ని జనరేట్ చేస్తారు. సో గైస్, ఇవి టోటల్ 10 ఇన్కమ్ ఐడియాస్ విత్ బోనస్ ఐడియా. ఇవన్నీ కూడా మీరు జస్ట్ మీ ఫోన్ తోనే స్టార్ట్ చేయొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో వీడియోని చూసి వెళ్ళిపోకుండా మీరు ఏ ఐడియా అయితే మీకోసం సూట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో దానిపైన వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఇలాంటి అమేజింగ్, ఇన్స్పైరింగ్, మోటివేషన్ అండ్ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ కోసం మోటివ్ మ్యాచో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఎవరికి తెలుసు మీ ఒక్క షేర్ ఎవరి లైఫ్ ని మార్చేస్తుంది అనేది. అండ్ వెళ్తూ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక్క కమెంట్ చేసి వెళ్ళండి. దీంతో నాకు కూడా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి. ఏం కమెంట్ చేయాలో తెలియకపోతే అట్లీస్ట్ ఫుల్ వీడియో చూసాను అని కమెంట్ చేయండి. అండ్ గైస్, కీప్ రీడింగ్, కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.